హాయ్ ఆల్, వెల్కమ్ టు సెల్వి లక్ష్మిత క్రియేషన్స్. ఈరోజు మన కిచెన్లో మనం చేయబోయే వంట మడత కాజా. కళ్ళకి చూడటానికి అందంగా, నోటికి రుచిగా ఉండే ఈ మడత కాజా పక్కా కొలతలతో ఎలా చేసుకుందామో ఈరోజు చూసేద్దామా. 1 కప్పు మైదాను తీసుకున్నాను నేను. అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ మనకి పడుతుంది. మనం ఇది కలుపుకోవడానికి 1/2 స్పూన్ సాల్టు, 1 చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా అనేది మరి ఎక్కువగా వేస్తే ఆయిల్ అనేది పట్టేస్తుంది. అలా అని అసలు వేయకపోతే మనకి కాజాలు పాకాన్ని పీల్చుకోవు. వేసిన తర్వాత దానిలో 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా మన చేతితో రబ్ చేస్తున్నట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 చిన్న గిన్నెంత ఆయిల్ కూడా వేసి అంతే మనం చేతితో రబ్ చేస్తున్నట్టు, వేళ్లతో అరచేతితో మర్దన చేస్తున్నట్టు పిండిని కలుపుకోవాలి. మనకి పిండిని కలుపుకునే దాంట్లోనే కాజాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అలా కలుపుకున్న తర్వాత 1 చిన్న గిన్నె ఆయిల్ వేసుకొని మరలా అలాగే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకొని ముద్దను మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలా అని సాఫ్ట్గా కలుపుకోకూడదు. మధ్యస్థంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ డవ్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం పాకం చూసుకుందాం. పాకానికి 1 కప్పు పంచదార తీసుకుంటే అదే కప్పుతో కొంచెం 1/2 కప్పు అనేది వాటర్ తీసుకోవాలి. ఇక్కడ వాటర్ వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది. అలానే వేసుకోండి. 1/2 కప్పు వేసుకున్న తర్వాత యాలకులు 2-3 దంచి మెత్తగా వేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడ పాకం అనేది గుర్తుంచుకోండి. షుగర్ కరిగిపోయిన తర్వాత మనకి జిగురుగా వస్తుంది. అంటే మనకి తేనె లాగా అనిపిస్తుంది చూడటానికి. అలా వచ్చినప్పుడు పాకం పక్కన పెట్టేసుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే మనం తొందరగా కాజాలను రెడీ చేసుకుందాం. నేను కలిపిన పిండికి నాకు 3 ముద్దలాగా సపరేట్ చేసుకున్నా. అంటే 3 చపాతీలు పెద్దవి, అదిగో నేను చూపిస్తున్నట్టు చిన్న పల్చని పొర వచ్చే వరకు రుద్దుకొని 3టిని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం 1 గిన్నెలో ఆయిల్ అండ్ మైదా కలిపేసి 1 పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ చపాతీకి దాన్ని అప్లై చేసి బాగా మొత్తం కలిసేటట్లు మనం కలిపేసుకోవాలి. తర్వాత దీనిపైన మనం ఇంకొక చపాతీని వేసేసి అలానే ప్రెస్ చేసుకుంటూ కలిపేసిన తర్వాత దీనిపైన కూడా మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ని వేసి మన చేత్తో అనేది బాగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు పూయాలి. పూసిన తర్వాత ఇంకొక చపాతీ 3 లేయర్స్ కదా, ఇంకొకటి కూడా వేసుకొని మొత్తాన్ని సమానంగా ఎడ్జెస్ అన్నీ సమానంగా వచ్చే వరకు వేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసి ఆ కట్ చేసిన ఎడ్జెస్ కూడా దాని మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన పొడిపిండి వేసుకొని మంచిగా మందంగా ఉన్న దగ్గర రుద్దేసుకోవాలి. ఆ ఎడ్జెస్ అంతా దాంట్లోనే పెట్టేస్తే మనకు అవి కూడా 1 లేయర్స్గా కనిపిస్తాయి కాజా చేసినప్పుడు. అలా పెట్టేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం రోల్ చేసేసుకోవాలి. సన్నగా మరీ అదుముకోకూడదు, లేయర్స్ అనేది కలిసిపోతాయి. సన్నగా రోల్ చేసుకొని ఆ రోల్ మొత్తాన్ని కొంచెం మనం మొత్తం విడివిడిగా అయ్యేటట్లు కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత అంచులు అనేవి కట్ చేసుకోవాలి సమానంగా, లేకపోతే కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కాజాలు కావాలో చేసుకొని నొక్కుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది అస్సలు హీట్ అవ్వకూడదు. మనకి వేలు పెట్టితే ఊరికే గోరువెచ్చగా ఉండాలి. మనం వేలు పెట్టగలిగినంత వేడిగా ఉన్నప్పుడు కాజాలు అనేవి మనం వేసేసుకోవాలి. కాజాలు వేసుకొని సిమ్లోనే పెట్టేసేయాలి. అసలు మంట అనేది పెట్టకూడదు. ప్రాసెస్ అంతా కాజాలు వేపే ప్రాసెస్ అనేది సిమ్లోనే జరగాలి. పొరలుగా మొత్తం లోపల వరకు కాలి వాటంతటా అవే పైకి వచ్చేస్తాయి. అలా పైకి వచ్చినప్పుడు మనం దగ్గరుండి తిప్పుకుంటూ దీనికి టైం ప్రాసెస్ పడుతుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా కాల్చుకొని గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకొని ఆ పాకాన్ని వాటికి పట్టేటట్లు అటు ఇటు కదుపుతూ 5 నిమిషాలు కదిపి దాంట్లో వదిలేసిన తర్వాత మనం గిన్నెలోనికి సర్వ్ చేసుకుంటే మనకి కాజాలు అనేవి చాలా డెలిషియస్గా ఉంటాయి. మీరు కూడా మీ కిచెన్లో నేను చెప్పినట్లుగానే
చేసి మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎలా వచ్చిందో మీరు కూడా తయారు చేసి కామెంట్ బాక్స్లో పిన్ చేసేయండి. పొరలు అనేది సిమ్లోనే పెట్టి కాలిస్తే మనకి లేయర్స్ అనేది అలా కనిపిస్తాయి. చూడండి, పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపించేలాగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.